ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. తెలుగు వాక్యాలని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ సిరీస్ లో ఇది 95th వీడియో. అలాగే గ్రామర్ కి సంబంధించి, ఎస్ఏ రైటింగ్ అండ్ రైటింగ్ స్కిల్ కి సంబంధించి అదర్ ప్లేలిస్ట్స్ ఉన్నాయి. వాటిని మీరు యాక్సెస్ చేయడం ద్వారా ఆ పర్టికులర్ వీడియోస్ మీరు వాచ్ చేయొచ్చు. అలాగే మీ యొక్క ఇంగ్లీష్ రిటన్ అండ్ ఫంక్షనల్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. thumbnail ఉన్నటువంటి సెంటెన్సెస్ చూస్తే మీకు ఇవి చాలా ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అనిపిస్తున్నాయి. ముందుగా వీటిని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ అంతటి మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు ఇంగ్లీష్ త్వరితగతిన నేర్చుకునే సౌలభ్యం ఉంటుంది. లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. మీరు గ్లాసును తలకిందులుగా పట్టుకున్నారు. యు హ్యావ్ హెల్డ్ ద గ్లాస్ అప్సైడ్ డౌన్. యు హ్యావ్ హెల్డ్ ద గ్లాస్ అప్సైడ్ డౌన్. మీరు కప్పును తలకిందులుగా పట్టుకున్నారు. యు హ్యావ్ హెల్డ్ ద కప్ అప్సైడ్ డౌన్. ఒక వ్యక్తి కప్పును గ్లాసును తలకిందులుగా పట్టుకున్నారంటే కారణం ఏంటంటుందో గెస్ చేసి కామెంట్స్ని కామెడీగా రాయండి. మీ చెప్పులు తలకిందులుగా పడి ఉన్నాయి. యువర్ స్లిప్పర్స్ ఆర్ లయింగ్ అప్సైడ్ డౌన్. యువర్ స్లిప్పర్స్ ఆర్ లయింగ్ అప్సైడ్ డౌన్. మీ చెప్పులను సవ్యమైన దిశలో తిప్పండి, సరైన దిశగా పెట్టండి. టర్న్ యువర్ స్లిప్పర్స్ రైట్ సైడ్ అప్. నేను చొక్కా తిరగేసి వేసుకున్నాను. ఐ పుట్ ఆన్ ద షర్ట్ ఇన్సైడ్ అవుట్. ఐ పుట్ ఆన్ ద షర్ట్ ఇన్సైడ్ అవుట్. లోపలిది బయటికి, బయటది లోపలికి వేసుకున్నాను. చొక్కా తిప్పి సరిగ్గా వేసుకో. అలా వేసుకుంటే వేసుకున్నావు కానీ ఇప్పుడు తిప్పి సరిగ్గా వేసుకో. టర్న్ ద షర్ట్ రైట్ సైడ్ అవుట్. టర్న్ ద షర్ట్ రైట్ సైడ్ అవుట్. అతను నన్ను వేరేగా తీసుకున్నాడు. అతను నన్ను తప్పుగా తీసుకున్నాడు. He took me otherwise. He took me wrong. అసలుకు నేను అక్కడ ఎంజాయ్ చేశాను. నేను రాజస్థాన్ వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ వేడిగా ఉంటుంది కదా, బాగోదేమో అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్తే నేను ఎంజాయ్ చేశాను. అలాంటి సందర్భంలో ఐ రాదర్ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ దేర్. ఈ రాదర్ అనేది ఎప్పుడు వాడతామంటే మనం అనుకున్న దానికి భిన్నంగా, సాధారణమైన ఒపీనియన్ భిన్నంగా జరిగితే ఐ రాదర్ ఎంజాయ్డ్ మై సెల్ఫ్ దేర్. తిరిగి అతను నన్ను తిట్టడం ప్రారంభించాడు. హీ రాదర్ స్టార్టెడ్ స్కోల్డింగ్ మీ. నేను ఒక వ్యక్తికి సహాయం చేశాను. రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తికి ఏదో పర్స్ ఏదో పడిపోయింది, తీసి అందించాను. తిరిగి నన్ను అతను సహాయం థ్యాంక్స్ చెప్తాడు అనుకుంటే అతను నన్ను తిట్టడం స్టార్ట్ చేశాడు. హీ రాదర్ స్టార్టెడ్ స్కోల్డింగ్ మీ. దయచేసి ఎదురుగా తిరగండి, నాకు ఎదురుగా తిరగండి. ప్లీజ్ టర్న్ ఆపోజిట్. నేను చెప్పిన దానికి విరుద్ధంగా చేశాను. He did opposite of what I said. అతను తలకిందులుగా పడుకొని ఉన్నాడు. He's lying upside down. మంచి మార్కులు తెచ్చుకోవాలని చాలా చదువుకునేదాన్ని. I used to study a lot so as to score good marks. తెలుగులో వాక్యం చూస్తే మనకు అర్థమవుతుంది ఒక అమ్మాయి లేదా ఒక స్త్రీ చెప్తుందని. ఇంగ్లీష్లో మనకు అది తెలియదు. ఎవరు ఇంగ్లీష్లో I used to study a lot so as to score good marks. బాయ్ అయినా సేమ్ అలాగే చెప్తాం, గర్ల్ అయినా అలాగే చెప్తాం. I used to study a lot in order to score good marks. ఇది కూడా అదే అర్థం వస్తుంది. I used to study a lot so that I could score good marks. ఇవన్నీ కూడా సమాన అర్థమే. తిరిగి నా మద్దతు పొందాలనే ఉద్దేశంతో అతను నాకు మద్దతు అందించాడు. అతను నాకు అయితే సహాయం చేశాడు, కానీ ఎందుకంటే తిరిగి నేను కూడా చేయలేనటువంటి ఒక కోరికతో. He supported me so as to receive my support too. He supported me so as to receive my support too. He supported me so that I support him too. He supported me so that I support him too. ఆయన నా మాటలను తారుమారు చేసి మీకు తెలియజేశాడు. He manipulated my words and conveyed to you. He manipulated my words and conveyed to you. Manipulation అంటే కాస్త మార్పులు చేయటం, ఒక దురుద్దేశంతో మార్పులు చేయటం. పెద్ద మ్యానిపులేటర్లా వీడు అంటాం. మ్యానిపులేషన్ అంటే కొంచెం తికమక జరిగింది, కాస్త అస్తవ్యస్తంగా జరిగింది అని. మీ పనితీరును మెరుగ్గా చూపించడం కొరకు మీరు మీ ఆదాయ మరియు వ్యయాలను తారుమారు చేశారు. మీ పనితీరును మెరుగ్గా చూపించడం కొరకు మీరు మీ ఆదాయ మరియు వ్యయాలను తారుమారు చేశారు. అంటే ఒక కంపెనీ మార్కెట్లో మంచి పలుకుబడి కోసం తప్పుడు లెక్కలు చూపించిందనమాట. ఇంగ్లీష్ కంటే తెలుగే కష్టంగా ఉందనిపిస్తుంది ఇక్కడ. You have manipulated your income and expenditure to
to show your performance better. You have manipulated your income and expenditure to show your performance better. ఇది మీ బిడ్డకు అనుకూలమైన వాతావరణం కాదు. This is not a conducive environment for your child. Conducive అంటే సపోర్టివ్, సహకరించే, అనుకూలమైన అనేటువంటిది. దిస్ ఈజ్ నాట్ ఏ కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఫర్ యువర్ చైల్డ్. మీ అబ్బాయిని మంచి ఫుట్బాలర్ చేయాలనుకుంటున్నారు, కానీ పల్లెటూరులో ఉన్నారనుకోండి, ఆ అట్మాస్ఫియర్ అతను ఫుట్బాలర్ అయ్యే విధంగా సహాయం చేయదు. అటువంటి సందర్భంలో మనం ఇటువంటి వాక్యాన్ని వాడవచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేయడం మన మనస్సుకు మరియు శరీరానికి అనుకూలంగా ఉంటుంది. టు ఎక్సర్సైజ్ ఎవ్రీ డే ఈజ్ కండ్యూసివ్ ఫర్ అవర్ మైండ్ అండ్ బాడీ. ఆర్ ఎక్సర్సైజింగ్ ఎవ్రీ డే ఈజ్ కండ్యూసివ్ ఫర్ అవర్ మైండ్ అండ్ బాడీ. మీ స్వభావం మరియు ప్రవర్తన ఎక్కువగా మీ పెంపకంపై ఆధారపడి ఉంటుంది. అంటే మీ ప్రవర్తన అటువంటిది ఎవరైతే మిమ్మల్ని పెంచారో ఆ పెంపకం తీరుపైన ఆధారపడి ఉంటుంది. యువర్ నేచర్ అండ్ బిహేవియర్ లార్జ్లీ డిపెండ్ ఆన్ యువర్ అప్బ్రింగింగ్. యువర్ నేచర్ అండ్ బిహేవియర్ లార్జ్లీ డిపెండ్ ఆన్ యువర్ అప్బ్రింగింగ్. వారి పెంపకం ప్రతికూల పరిస్థితులలో జరుగుతుంది, అదే వారిని బలంగా చేస్తుంది. మనం ఎవరి గురించో మాట్లాడుతున్నాం, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే చాలా ప్రతికూలమైనటువంటి ఇబ్బందుల్లో పెరుగుతారు, అందుకే వాళ్ళు బలంగా తయారవుతారు. Their upbringing takes place in adverse circumstances. That's what makes them strong. Their upbringing takes place in adverse circumstances. That's what makes them strong. ఎక్కడైతే ఈదురుగాలు ఎక్కువ ఉంటాయో అక్కడ పెరిగినటువంటి చెట్లు బలంగా ఉంటాయి, ఎటువంటి తుఫానైనా తట్టుకునేలాగా తయారవుతాయి. ఇంకా మనం చెప్పాలంటే సముద్రం మంచి ఆటుపోట్లు, తుఫాన్లు, వాటిని ఈదుకుంటూ వెళ్ళిన వాడు మంచి ఈతగాడు అవుతాడు అన్నమాట. కంపెనీ నిబంధనలు ఉల్లంఘించే సాహసం చేయవద్దు. డోంట్ డేర్ టు బ్రీచ్ ది కంపెనీస్ రూల్స్. బ్రీచ్ అంటే బ్రేక్ చేయటం అన్నమాట, కంపెనీ నిబంధనలు ఉల్లంఘించటం. ఇక్కడ మనం ది కంపెనీస్ రూల్స్ అన్నమాట, పర్టికులర్ కంపెనీ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఆ వాతావరణంలో మనం చెప్తాం డోంట్ డేర్ టు బ్రీచ్ ద కంపెనీస్ రూల్స్. ఏ కంపెనీస్ రూల్స్? మనం పనిచేసే కంపెనీస్ రూల్స్. పిల్లలు ఆడుకోవడం చూస్తే టెన్షన్ తగ్గుతుంది, హ్యాపీగా మన పిల్లలు ఆడుకుంటున్నారు, వాటిని చూసినా మనకి చాలా ఆనందంగా ఉంటుంది. సీయింగ్ ద కిడ్స్ ప్లేయింగ్ అరౌండ్ లెసన్స్ వన్స్ టెన్షన్. సీయింగ్ ద కిడ్స్ ప్లేయింగ్ అరౌండ్ లెసన్స్ వన్స్ టెన్షన్. తన శ్రమతో ఇక్కట్లను ఇటుకులుగా పోగేసి సంపదగా మార్చుకున్నాడు. తగిలే రాళ్లను పునాది చేసి అనేటువంటి సాంగ్ ఉంది, చంద్రబోస్ గారు రాశారు నేనున్నాను సినిమాలో. ఆ విధంగా తగిలే రాళ్లను పునాది చేసి భవంతు కట్టుకున్నాడు అనమాట ఆయన. హీ చేంజ్డ్ హిజ్ అడ్వర్సిటీ ఇంటూ ప్రాస్పెరిటీ విత్ హిజ్ హార్డ్ వర్క్. హీ చేంజ్డ్ హిజ్ అడ్వర్సిటీ ఇంటూ ప్రాస్పెరిటీ విత్ హిజ్ హార్డ్ వర్క్. ఆయన ఆశావాది, ఆయనది ఆశావహ దృక్పథం లేదా సకారాత్మక దృక్పథం. ఈజ్ అన్ ఆప్టిమిస్టిక్ పర్సన్, ఆర్ సింప్లీ వీ కెన్ సే ఈజ్ అన్ ఆప్టిమిస్ట్. He has a positive thinking. ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సానుకూల దృక్పథంతో ఉన్నాను, లేదా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆశావహ దృక్పథంతో ఉన్నాను. I am optimistic to have a bright future. I am optimistic to have a bright future. ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాది, ఆపర్చునిస్ట్ అంటే అవకాశవాది. ఆ నేరస్తుడు నిర్దోషిగా తేలడంతో అందరూ షాక్ అయ్యారు. ఎవ్రీవన్ వాజ్ షాక్డ్ విత్ దట్ క్రిమినల్స్ అక్విటల్. ఎవ్రీవన్ వాజ్ షాక్డ్ విత్ దట్ క్రిమినల్స్ అక్విటల్. ఒక అమాయకుడిని నిర్దోషిగా ప్రకటించడం శుభవార్త. అక్విటల్ ఆఫ్ ఇన్నోసెంట్ పర్సన్ ఈజ్ గుడ్ న్యూస్. బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు బయట తిరిగితే జీవితం గురించి తెలుసుకుంటారు. బయట అంటే ఇక్కడ బజార్లో, సినిమాల్లో సిగరెట్లు తాక్కుంటూ తిరగడం కాదండి, వివిధ రకాల ప్రదేశాలు తిరిగితే, మన ఊరు వదిలి వేరే ప్రాంతాలకు వెళ్తే అనేటువంటి అర్థంలో. వెన్ యూ గో అవుట్ యు గెట్ టు నో అబౌట్ లైఫ్. వెన్ యూ గో అవుట్ యు గెట్ టు నో అబౌట్ లైఫ్. మన ఇంట్లో ఉండి తల్లిదండ్రులు పెట్టే తిని కష్టం ఏవో తెలియకుండా గడిపేస్తూ ఉంటే మనం పెద్దగా రాటదేలం. మన ఊరు వదిలి, మన కంఫర్ట్ జోన్ వదిలి బయటికి వెళ్ళి
భోజనానికి, వసతికి, బట్టలకి ఇబ్బంది పడి నెమ్మదిగా మన స్కిల్స్ పెంచుకున్నట్లయితే జీవితంలో పైకి ఎదుగుతాం. ఈ బట్టలు బయటికి తీయడం ద్వారా నేను నా బ్యాగ్ను తేలికపరిచాను. మనకి విమానం ఎక్కాలంటే 6 కేజీలు లేదా 10 కేజీలు ఆ ఫ్లైట్ కంపెనీ బట్టి లిమిట్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ బ్యాగ్లో కొన్ని బట్టలు తీసేసి మనం ఒంటి మీద వేసుకున్నా కానీ ఆ బ్యాగ్ బరువు తగ్గుతుంది. లేకపోతే కేజీకి 100 రూపాయలు పెనాల్టీ వేస్తాడు వాడు. I have lightened my bag by taking these clothes out. I have lightened my bag by taking these clothes out. ఈ బల్బుతో తన గదిని వెలిగించాడు. He lightened his room with this bulb. He lightened his room with this bulb. ప్రతికూల పరిస్థితుల్లో మీ మద్దతు అతన్ని బలపరుస్తుంది. Your support strengthens him in adverse situations. Your support strengthens him in adverse situations. సంపద స్నేహితుల్ని సంపాదిస్తుంది మరియు ప్రతికూల వాతావరణాన్ని పరీక్షిస్తుంది. చాలా మంచి కొటేషన్ అండి. ప్రాస్పరిటీ గెయిన్స్ ఫ్రెండ్స్ అండ్ అడ్వర్సిటీ ట్రైస్ దెమ్. మనం సుఖంగా ఉన్న రోజుల్లో చాలామంది ఫ్రెండ్స్ లాగా అనిపించినా కష్టాల్లో కూడా ఎవరైతే నిలుచుంటారో లేదా నిలబడరో పారిపోతారో మనకి తెలుస్తుంది అనమాట. అడ్వర్సిటీ ట్రైస్ దెమ్ లేదా టెస్ట్స్ దెమ్. సంపద అంటే డబ్బు మరియు ఆస్తిని కలిగి ఉండటం. ప్రాస్పరిటీ మీన్స్ టు హ్యావ్ మనీ అండ్ ప్రాపర్టీ. ప్రాస్పరిటీ మీన్స్ టు హ్యావ్ మనీ అండ్ ప్రాపర్టీ. ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తీసుకుంటారండి. సాధువులకి ప్రాస్పరిటీ అంటే ఆధ్యాత్మిక శక్తి కలిగి మానసిక ప్రశాంతతగా ఉండటం. చాలామందికి ప్రాస్పరిటీ అంటే యాపిల్ ఐఫోన్ కలిగి ఉండటం. ఇలా సంపద అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్దేశంతో ఉంటుంది. చాలామందికి ప్రాస్పరిటీ అంటే మంచి కారు కలిగి ఉండడం. ఇందుకే మీ ఉద్దేశంలో ప్రాస్పరిటీ అంటే ఏంటో టైప్ చేయండి. అతను నిరాశవాద వ్యక్తి. ఆయనది నెగిటివ్ థింకింగ్. ఇందాక మనం పాజిటివ్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు నెగిటివ్. హీఈస్ అ పెసిమిస్టిక్ పర్సన్. పెసిమిజం అంటే నిరాశవాదం. హీఈస్ ఎ పెసిమిస్టిక్ పర్సన్. హీ హ్యాస్ ఎ నెగిటివ్ థింకింగ్. అంటే ఎప్పుడు కాదు, నా వల్ల కాదు, నేను ఇంగ్లీష్ నేర్చుకోలేను, నా జీవితం ఇంతే, తెలుగులోనే మాట్లాడగలను అని ఉంటే అది పెసిమిజం అన్నమాట. ఈ ఇంటిని 2002లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దిస్ హౌస్ హ్యాడ్ బీన్ ఎక్వైర్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ 2002. దిస్ హౌస్ హ్యాడ్ బీన్ ఎక్వైర్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ 2002. హ్యాడ్ బీన్ అని ఉంది. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో రాశారేమో 2002 నుంచి గవర్నమెంట్ స్వాధీనపరచుకోవడం ఏమిటి అని. ఇదేమంటే ఈ వాక్యం ప్యాసివ్ వాయిస్లో ఉంది. అందువలన హ్యాడ్ బీన్ అక్వైర్డ్ బై ద గవర్నమెంట్ అని మనం రాసుకుంటాం. నేను మిమ్మల్ని కలవడానికి ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది, 2 తర్వాత మీట్ కదా వస్తుంది, మీటింగ్ ఎందుకు వచ్చిందని. వీటిని మనం జెరండ్స్ అంటాం. అంటే ఐఎన్జి ఇంగ్ ఫామ్లో ఉండేటువంటి నౌన్స్. రన్నింగ్, జాగింగ్ ఇవన్నీ ఇంగ్ ఫామ్లో ఉన్న అవి నౌన్సే కదండి. అలాగే మీటింగ్ అనేటువంటిది కూడా కలవటం, సమావేశం ఇక్కడ నౌన్గా ఉపయోగించబడింది. కాబట్టి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. టు మీట్ యూ కూడా మనం వాడొచ్చు, అది కూడా కరెక్ట్గానే ఉంటుంది. ఈ ఆస్తిని కొనుగోలు చేయడానికి నువ్వు ముందుకెళ్ళొచ్చు. యూ కెన్ లుక్ ఫార్వర్డ్ టు బయింగ్ దిస్ ప్రాపర్టీ. యూ కెన్ లుక్ ఫార్వర్డ్ టు బయింగ్ దిస్ ప్రాపర్టీ. జగదాంబ జంక్షన్ ఎదురుగా మంచి ప్రాపర్టీ ఆలోచించకుండా కొనేసాయి అనేటువంటి అర్థం అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్. చాలా మంచి సెంటెన్సెస్ ఉన్నాయి, మంచి కొటేషన్స్ ఉన్నాయి. హోప్ యూ ఆల్సో లైక్ ఇట్ దెమ్. If you have any suggestions or if you want any particular concept to learn, please type in the comment box. Enjoy learning English. Have a nice time. See you in the next video.